హాయ్ బడీస్, నేను మీ గ్లాడ్సన్ సీదర్లా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ వీడియో పోలీస్ అవ్వడానికి బ్లూ ప్రింట్ ఎలానో 2026లో మనం ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే మనం ఎలా అచీవ్ చేయాలి దాన్ని అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో మీకు డీటెయిల్డ్ విత్ పీపీటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ పోలీస్ సర్వీసెస్ ఉంటాయి, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్. ఇది ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ అనమాట పోలీస్కి. అసలు పోలీస్ సర్వీస్ మొత్తానికి ఒక కంప్లీట్ రూట్ మ్యాప్. నేను మీ సీనియర్ ఫ్రెండ్ గ్లాడ్సన్ సీదర్లా. ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు 10th క్లాస్ కాకి యూనిఫామ్ వేసుకోవాలంటే మీరు SSC GD సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ రాయాలి. మీరు స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ జాబ్ చేయాలనుకుంటే మీకు 10+2 అంటే ఇంటర్మీడియట్ కూడా మ్యాండేటరీగా కావాలి. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు రాయాలనుకుంటే ఈ పోలీస్ ఎగ్జామ్ కానిస్టేబుల్కి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు EWS సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. తర్వాత OBC వాళ్ళకి 18 ఇయర్స్ 26 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ ఏజ్లోనే మీరు ఇంకా ఆ జాబ్ని అచీవ్ చేయాలి. దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ ఎవ్రీడే 2 అవర్స్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రన్నింగ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా మీ యొక్క డైలీ రొటీన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు ఒకవేళ 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అవుతుంటే మీకు బెస్ట్ ఏంటి అంటే CEC అండ్ HEC. ఎందుకంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. మీ ప్రిపరేషన్ కి బాగా యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ ఇవి. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది HECలో. ఇవి కూడా మీకు మీ ఎగ్జామ్ కి సిలబస్ లో చాలా ఉపయోగపడే సబ్జెక్ట్స్. ఆర్ట్స్, కామర్స్ డీప్లీ విత్ జనరల్ స్టడీస్. అంటే ఆర్ట్స్ లో, కామర్స్ లో మీకు డీప్ గా హిస్టరీ గురించి, పాలిటిక్స్ గురించి, జనరల్ స్టడీస్ గురించి నీట్ గా ఉంటుంది. మీరు SI గానీ IPS గానీ అవ్వాలనుకుంటే ఇవి చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. మీరు MPC, BIPC చేసినా కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇవి తీసుకోవడం వల్ల మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో కూడా యూజ్ అవుతుంది. దట్స్ వాట్ ఐ హ్యావ్ టు టెల్. తర్వాత స్టెప్ 3, మీరు డిగ్రీ చేస్తే 3 ఇయర్స్ BA అయినా, BSc అయినా, BCom అయినా, బీటెక్ అయినా ఏదైనా మీరు డిగ్రీ చేస్తుంటే మీరు సబ్ ఇన్స్పెక్టర్ కి, తర్వాత IPS, DSP ఈ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఇక్కడ వచ్చిన టిప్ ఏంటంటే మీరు స్కూల్లో అయినా, స్కూల్ నుంచే మీరు NCCలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో 8th, 9th క్లాసెస్లో మీకు ఏ సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు NCC జాయిన్ అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్, ఇట్ ఈస్ యువర్ సీక్రెట్ వెపన్ ఫర్ పోలీస్ జాబ్. మీకు మీ పోలీస్ జాబ్ అచీవ్ చేయడానికి ఇది ఒక సీక్రెట్ వెపన్ లా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు బోనసెస్ యాడ్ అవుతాయి ఎగ్జామ్స్ లో. ఏ సర్టిఫికేషన్ 8th, 9th క్లాసెస్ లో చేస్తాం స్కూల్ లెవెల్లో, దీనికి 2 మార్క్ మీకు బోనసెస్ యాడ్ అవుతాయి మీ యొక్క ఎగ్జామ్స్ లో. తర్వాత NCC B సర్టిఫికేషన్ చేస్తే మీకు 3 మార్క్ బోనస్ యాడ్ అవుతుంది. మీరు ఇది ఇంజనీరింగ్ లో చేస్తారు, 2 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు కానీ C సర్టిఫికేట్ చేస్తే 5 బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది మీరు ఇంజనీరింగ్ లో ఇది కూడా చేస్తారు. నాకు B, C 2 ఉన్నాయి. అది నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేస్తా NCC మీద. అసలు ఎలా ఉంటుంది NCC లైఫ్, ఎలా ఉంటుంది అనేది. ఓవరాల్ గా ఇది ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు. మీరు మీ జాబ్ ని అచీవ్ చేయడానికి ఇవి ఉంటే మీకు ఒక ట్రంప్ కార్డ్ లాంటివి ఈ NCC సర్టిఫికేషన్స్ అనేవి. మనకి ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా, పోలీస్ కానిస్టేబుల్ కైనా, SI కైనా మీకు C సర్టిఫికేట్ ఉంటే మీకు సపరేట్ గా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మీ ఎగ్జామ్స్ లో. మీకు రేపు పోలీస్ అకాడమీకి వెళ్ళినా మీకు ఈజీగా అడాప్ట్ అయిపోగలరు. ఆ యొక్క సరౌండింగ్స్ కానీ, ఆ యొక్క ఫిజికల్ గా మీకు అర్థమైపోయింది. ముందే ఈ NCCలో నేర్చుకుని ఉంటారు కాబట్టి. అందుకనే ఫిజికల్ డిసిప్లిన్ అండ్ మెంటల్ టఫ్నెస్ అనే వాళ్ళు మెన్షన్ చేశారు. లెవెల్ 1 కానిస్టేబుల్ అనేవాడు ఒక పిల్లర్ లాంటోడు. అంటే గ్రౌండ్ వర్క్ అంతా లా అండ్ ఆర్డర్ని వీళ్ళే హ్యాండిల్ చేసేది. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు లేకపోతే ఆ పైన ఎవరు ఉండరు. వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. మన స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ కి స్టేట్ బోర్డు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి లోకల్ డిస్ట్రిక్ట్స్ లో మనకి మన జాబ్ అనేది ఉంటుంది. మన ఏరియాలో ఉండి మనం జాబ్ చేసుకోవాలనుకుంటే స్టేట్ ఎగ్జామ్స్ రాసుకుంటే వెల్ అండ్ గుడ్. వైల్ కమింగ్ టు సెంట్రల్ ఫోర్సెస్, స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ అనే వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో BSF, CISF, CRPF అనే మెయిన్ ఇంపార్టెంట్. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ లో సెక్యూరిటీని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. మనల్ని మిలిటరీ లానే ఎక్కడికంటే అక్కడ వేస్తారు. అక్కడ మనం జాబ్ చేసుకుంటూ మన జాబ్ రోల్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. బార్డర్ లో లా అండ్ ఆర్డర్ ని మనం
సేఫ్గా చూసుకోవాలి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ మనకి ఎయిర్పోర్ట్స్లో, పోర్ట్స్లో ఇక్కడ వీళ్ళు డిప్లాయ్ అయి ఉంటారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. సెక్యూరిటీ ఇవన్నిటిని వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. SRPF సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ వీళ్ళు ఏంటంటే డ్రగ్స్, తర్వాత ఎలక్షన్ డ్యూటీస్, ఏదన్నా హ్యూజ్ క్రౌడ్ ఉన్న దగ్గర హ్యాండిల్ చేయడం, వీళ్ళు ఆ విధంగా ట్రైన్ అయి ఉంటారు. ఆ పొజిషన్స్ లో వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. మనకి నేషనల్ లెవెల్లో ఎక్కడైనా మనకి పోస్టింగ్ చేస్తారు. ఇది కానిస్టేబుల్ జాబ్, దాని యొక్క రూల్స్. తర్వాత కానిస్టేబుల్ దానికి స్టేట్ లెవెల్ కానిస్టేబుల్కి ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి? ప్రిలిమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ అనే పేపర్ 1 అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, ఇది మనకి 10th క్లాస్ వరకు ఏమేమి ఉందో వాటి మీద బేసిక్ అవే ఉంటాయి. 200 మార్క్స్కి 3 hours ఆఫ్ టైం ఉంటుంది. అది ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి క్వాలిఫై అవుతే నెక్స్ట్ ఈవెంట్స్కి మీరు వెళ్తారు. ఈవెంట్స్లో ఏంటంటే ఇది బోత్ SIకి కానిస్టేబుల్కి రెండింటికి ఇదే టెస్ట్. మనకి 1600 మీటర్స్ ఫస్ట్ మనకి ఈవెంట్స్ అనేవి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అండర్ 8 minutesలో కంప్లీట్ చేయాలి మెన్స్ అయితే. ఉమెన్స్ వచ్చేసి 10 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. 100 meters మళ్ళీ రన్నింగ్ ఉండిద్ది. 50 secondsలో మెన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఉమెన్స్ అయితే 80 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 3.80 meters మెన్స్ జంప్ చేయాలి. ఉమెన్స్ 2.75 meters జంప్ చేయాలి. బోత్ SI అండ్ కానిస్టేబుల్ రెండింటికి అదే. ఇది కూడా క్వాలిఫై అవుతే మీరు తర్వాత ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. దీంట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటిక్స్. నేను ఇంటర్లో చెప్పా కదా, HEC, CEC అవి తీసుకుంటే హిస్టరీ, పాలిటిక్స్ వాటి మీద బాగా అవగాహన వచ్చింది కాబట్టి తీసుకోమని చెప్పాను. 200 మార్క్స్ 3 hours ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. సెంట్రల్ లెవెల్లో వచ్చేసి మనకి 4 sections ఉంటాయి. సెక్షన్ 1 ఏముంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. 20 questions, 40 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. నెగిటివ్ మార్కింగ్ ఇందాక స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా రెండిట్లో ఉంటుంది. 1/3. 3 తప్పులకి ఒక రైట్ ఆన్సర్ లేసిపోయింది. అది మైండ్లో పెట్టుకొని మనం అక్కడ అన్నీ పెట్టేసి రాకుండా తెలిసినవి మాత్రమే పెట్టేసి రావాలన్నమాట. జనరల్ నాలెడ్జ్ 20 questions 40 marks. మ్యాథమెటిక్స్ 20 questions 40 marks. ఇంగ్లీష్ 20 questions 40 marks. టోటల్గా 80 questions 160 marks 16 minutesలో పెట్టేయాలి. ఇది టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అందరూ ప్రాబ్లమ్స్ ఒక 2-3 గంటలు ఇస్తే అందరు చేసి పెట్టగలరు. ఆ టైంలో ఎవరు ఎఫిషియెంట్గా చేయగలరు వాళ్ళనే షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళే షార్ట్ లిస్ట్ అవుతారు. టైమ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. తర్వాత PST టెస్ట్ జరిగింది. దాంట్లో మెన్స్ వచ్చేసి హైట్ 167 centimeters నుంచి 170 centimeters వరకు హైట్ ఉండాలి. ఉమెన్స్ అయితే 152.5 centimeters నుంచి 157 centimeters ఉండాలి. ఈవెంట్స్ ఇందాక రన్నింగ్ చెప్పాను కదా, అవే దీంట్లో కూడా అప్లికబుల్ అవుతాయి. 1600 meters మెన్స్ 8 minutesలో కంప్లీట్ చేయాలి. ఉమెన్స్ అయితే 800 meters రన్నింగ్ 5.2 minutesలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ మెన్స్ 4 meters కంప్లీట్ చేయాలి. ఉమెన్స్ అయితే 2.5 minutes కంప్లీట్ చేయాలి. షార్ట్ పుట్ 6 kgs 6 meters మెన్స్ త్రో చేయాలి. జనరల్గా GD కానిస్టేబుల్ సెంట్రల్ లెవెల్లో 5 kilometers రన్నింగ్ ఫర్ మెన్స్ ఇన్ 24 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ బెస్ట్ ఏమేమి ఉన్నాయి మన ఆంధ్రాలో, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి. ఫస్ట్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ప్రమోషన్ వచ్చి. హెడ్ కానిస్టేబుల్ నుంచి ASI అవ్వచ్చు, ప్రమోషన్. ASI నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు అవ్వచ్చు, SI వరకు అవ్వచ్చు. అది మీ యొక్క శాలరీ అనేది 38,000 నుంచి 45,000 స్టార్టింగ్ ఉంటుంది. లేటర్ ఆన్ ఇంక్రిమెంట్స్ ఉంటూ ఉంటాయి. దాని తర్వాత బెస్ట్ స్టేట్ ఎగ్జామ్స్కి అయితే IACE హైదరాబాదు, VMR లాజిక్స్, ఇంకా షైన్ ఇండియా అకాడమీ, ఇది శ్యామ్ అకాడమీ కూడా మంచిదే స్టేట్ లెవెల్లో, రాజమండ్రి. తర్వాత సెంట్రల్ అడ్డా 24/7 సెంట్రల్ లెవెల్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి టెక్స్ట్ బుక్. RWA లెవెల్ 2 సబ్ ఇన్స్పెక్టర్ SI 2 స్టార్లు. డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. స్టేట్ లెవెల్ స్టేట్ బోర్డు మనల్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మనకి స్టేట్ లెవెల్లోనే డిప్లాయ్మెంట్ అనేది జరుగుద్ది. మనకి స్టేట్ లెవెల్లోనే జాబ్ వచ్చింది, లోకల్లోనే చేసుకుంటాం. తర్వాత సెంట్రల్ అయితే సెంట్రల్ ఢిల్లీ పోలీసు SI అయినా, BSF SI అయినా, CISF SI అయినా మనకి ఛాన్సెస్ ఉంటాయి. వాటికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెంట్రల్ వాళ్ళు మనకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. దట్స్ ది మ్యాటర్. మనకి SI ఎగ్జామ్ ప్యాటర్న్ మన ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంటుంది అంటే, ప్రిలిమ్స్ ఉంటుంది 200 మార్క్స్కి. యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్
వాటి మీద యాప్టిట్యూడ్, అడ్వాన్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, తర్వాత మనకి పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వాటి మీద ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి. మనకి సెంట్రల్ లెవెల్లో వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనల్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ 50 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీద 50 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్, 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మెయిన్స్ ఉంటుంది, 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2లో అడ్వాన్స్లో యాప్టిట్యూడ్, జనరల్ సైన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ అడ్వాన్స్లో ఉంటుంది. 200 మార్క్స్కి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ థియరీ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 మధ్యలో మనకి ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. పేపర్ 1 అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ పెట్టిన తర్వాత పేపర్ 2 మెయిన్స్ పెడతారు. మెయిన్స్కి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ నుంచి 170 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఉమెన్స్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ టు 157 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 40 kgs పైన ఉండాలి. రన్నింగ్ 1600 మీటర్స్ 7 to 8 minutes లో కంప్లీట్ చేయాలి. 10 meters ఆఫ్ రన్నింగ్ 60 seconds లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ ఉమెన్స్ అయితే 1600 మీటర్స్ 10 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి. 100 meters రన్నింగ్ 80 seconds లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 3.65 meters జంప్ చేయాలి. ఉమెన్స్ అయితే 2.7 meters జంప్ చేయాలి. హై జంప్ అయితే మెన్స్ 1.2 సెంటీమీటర్స్, ఉమెన్స్ అయితే 0.9 meters. షార్ట్ పుట్ అయితే మెన్స్ 7.26 kgs తీసుకొని 4.5 meters విసరాలి. 14.7 ఫీట్స్ లో అయితే 14.7 meters లో అయితే 4.5 meters వేయాలి. దాని తర్వాత ఉమెన్స్ కి షార్ట్ పుట్ లేదు. ప్రమోషన్స్ అండ్ కోచింగ్ సెంటర్స్, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ అయినా ఏసీపీ అయినా అవుతారు. డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ. రిటైర్డ్ అయ్యే లోపల ఇన్ని స్టేజెస్కి వెళ్ళొచ్చు. అంటే మీ యొక్క బ్యాచ్ మెంబర్స్, మీ ఏజ్, ఇవన్నీ మీ సర్వీస్, ఇవన్నీ క్రైటీరియా మీద మిమ్మల్ని పంపిస్తారనమాట ప్రమోషన్స్ ఇచ్చి. ఫస్ట్ స్టార్టింగ్ మన 60,000 నుంచి 75,000 వస్తుంది. స్టేట్ లెవెల్లో ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, ఐఐసిఈ హైదరాబాద్ స్టడీ సర్కిల్, స్టేట్ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కి. దీంట్లో కూడా శ్రీధర్ అకాడమీ మంచిది. సెంట్రల్ కేడి క్యాంపస్, కెరియర్ పవర్ ఇవి బెస్ట్ ఫర్ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్స్ కి. మ్యాథమెటిక్స్ కి ఆర్ఎస్ అగర్వాల్, పాలిటిక్స్ కి లక్ష్మీకాంత్ బెస్ట్ రిసోర్సెస్. లెవెల్ 3 కింగ్ ఆఫ్ పోలీస్ సర్వీస్, ది ఎలైట్, ఇంకా సింహం అన్నమాట. టు లీడ్ ది ఫోర్సెస్ యూ మస్ట్ బి ది బీస్ట్. నువ్వు ఒక ఫోర్స్ ని లీడ్ చేయాలంటే నువ్వు ఒక బీస్ట్ అయి ఉండాలి భయ్య. ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. అందరు నేను ఐపీఎస్ అవ్వాలి అంటారు. ఐపీఎస్ అవ్వాలంటే ఎన్ని రాయాలని నేను ఇప్పుడు చెప్తా. దాని తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వండి. ఐపీఎస్ అవ్వాలో లేకపోతే వేరే గోల్ సెట్ చేసుకోవాలి. యూపీఎస్సీ బోర్డ్ కండక్ట్ చేస్తుంది. మనకి ఒక డిస్ట్రిక్ట్ మీదంతా కమాండ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి ఆన్ గ్రౌండ్ కమాండ్ ఇవ్వచ్చు. సెంట్రల్ క్యాడర్, నేషనల్ లెవెల్ క్యాడర్ ఉంటుంది మనకి. డిఎస్పీ స్టేట్ లెవెల్లో, స్టేట్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ లో టాప్ పోలీస్ జాబ్ డిఎస్పీ, డిప్యూటీ సబార్డినేట్ ఆఫ్ పోలీస్. గ్రూప్ 1 ఎగ్జామ్ లో హైయెస్ట్ లెవెల్ పోలీస్ జాబ్. స్టేట్ లెవెల్ వాళ్ళు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. స్టేట్ లో సర్వీస్ చేయొచ్చు మనం. స్టేజెస్, ఐపీఎస్ సెలెక్షన్ అండ్ ప్రమోషన్స్. ఫస్ట్ జనరల్ సైన్స్ యాప్టిట్యూడ్ ఉంటుంది ప్రిలిమ్స్ లో. తర్వాత మెయిన్స్ 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ ఏంటియో మీకు చెప్తాను. ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఉంటుంది. 300 మార్క్స్, 75% సచ్చినట్టు స్కోర్ చేయాలి. పేపర్ బి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్, 300 మార్క్స్, 75% సచ్చినట్టు స్కోర్ చేయాలి. ఇప్పుడు పేపర్ 1 ఈజీ రైటింగ్ మీద ఉంటుంది. 250 మార్క్స్ బేస్డ్ ఆన్ మెరిట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 2 జనరల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ మీద ఉంటుంది. 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 3 జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్, పాలిటిక్స్, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఐఆర్ మీద ఉంటుంది. 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 4 జనరల్ స్టడీస్ థర్డ్ పేపర్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 5 జనరల్ స్టడీస్ ఫోర్త్ పేపర్, ఇండస్ట్రీస్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ మీద 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 క్యాడెట్ సెలెక్ట్ చేసుకుంటాడు. 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. సెవెంత్ పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 చూస్డ్ బై ది క్యాడెట్, 250 మార్క్స్ మెరిట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ మీద మనకి టెస్ట్ జరుగుతుంది. ఇవన్నీ నువ్వు క్రాక్ చేసిన తర్వాత బ్రో నీకు డైరెక్ట్ మెడికల్ వెరిఫికేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఇంకా 1 yearలో నిన్ను ఒక 1 lakh శాలరీ ఇచ్చి ఒక డిస్టిక్లో ఒక హెడ్లా కూర్చోబెడతారు. నీ యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ఏఎస్పీ నుంచి ఫస్ట్ ఎస్పీ అవుతావు, ఎస్పీ నుంచి డిఐజీ అవుతావు, డిఐజీ నుంచి ఐజీ అవుతావు, ఐజీ నుంచి ఏడీజీపీ అవుతావు, ఏడీజీపీ నుంచి డీజీపీ అవుతావు,
డీజీపీ అంటే డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్. హైయెస్ట్ ర్యాంక్ ఇన్ స్టేట్లో హైయెస్ట్ ర్యాంక్. మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పిఎస్టీ, పిఈటి టెస్ట్, తర్వాత ట్రైనింగ్ 9 to 12 months. ఎవ్రీథింగ్ మస్ట్ బి 100% పర్ఫెక్ట్ టు ఎర్న్ ది స్టార్స్. 100% ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే నువ్వు ఒక స్టార్ని ఎర్న్ చేసుకోగలవు. కొటేషన్ చూడు, ఏ డ్రీమ్ డస్ నాట్ బికమ్ రియాలిటీ త్రూ ది మ్యాజిక్. ఒక డ్రీమ్ ఒక మ్యాజిక్ లాగా మన జీవితంలో జరిగిపోదు. టేక్స్ స్వెట్, డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మన చెమటని, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క కష్టాన్ని ఆధారపడి ఉంటుంది. ఏ కాకి యూనిఫామ్ ఈజ్ నాట్ గివింగ్ టు ఎనీవన్. యూనిఫామ్ అందరికి ఇచ్చేది కాదు, ఇట్ ఈస్ ఎర్న్. దాన్ని మనం సాధించుకోవాలి. స్టాప్ ఫాలోయింగ్ క్రౌడ్. గొర్రెల మందల్లాగా అందరు వెళ్తున్నారని ఒక గోల లేకుండా వెళ్ళమాకండి. స్టాప్ లివింగ్ సమ్వన్ ఎల్స్ లైఫ్. వేరే వాళ్ళ యొక్క గోల్స్లో, వాళ్ళ జీవితాలలో మీరు మీ జీవితాన్ని పెట్టమాకండి. పిక్ యువర్ టార్గెట్ టుడే. ఈరోజే మీ యొక్క గోల్ని సెట్ చేసుకోండి, మీ టార్గెట్ని సెట్ చేసుకోండి అండ్ స్టార్ట్ రన్నింగ్. పరిగెత్తడం మొదలెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చింటే డూ లైక్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నెక్స్ట్ గోల్ ఏంటిదో కమెంట్ చేయండి. నేను మీకోసం మీ యొక్క కెరియర్ మీద బ్లూ ప్రింట్ని ప్రొవైడ్ చేస్తా. డీటెయిల్డ్గా మీకు కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో, ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలో, ఏ రిసోర్సెస్తో బిల్డ్ చేసుకోవాలో డీటెయిల్డ్గా నేను మీకోసం ప్రొవైడ్ చేస్తా. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ గ్లాడ్సన్ సీదర్లా సైనింగ్ ఆఫ్.